హల్లెలూయా. ఆ ఒక్క విషయంలో మోషే తన సిన్సియారిటీని తప్పిపోయినందువల్ల ఏమైపోయాడు? వాగ్దాన భూమిలోకి వెళ్ళకుండా ఆగిపోయాడు. కాబట్టి మనకేం ముఖ్యము? సీనియారిటీకి అదేం ముఖ్యమండి? సిన్సియారిటీ. హల్లెలూయా. అయితే మనము నిర్గమకాండం వరకు మనము ప్రసంగాలు విన్నాము. అయితే ఈ వారం నుంచి నేను లేవి కాండం గురించిన వర్తమానాలు చెప్పబోతున్నాను. అంటే ఎందుకు ఇట్లాగా వరుసగా చెప్పుకుంటూ వస్తున్నావు, బైబిల్లో వరుసగా ఉన్న ప్రతిదాన్ని చెప్పుకుంటూ వస్తున్నామంటే మనము దేవుని గురించిన జ్ఞానము తెలుసుకోవడం ఎంతో అవసరం. ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తే అనేకమైన తప్పుడు బోధలు, అనేకమైన వాక్యాన్ని వక్రీకరించే బోధలు మనకు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు వాటి వల్ల మనం ప్రభావితం కాకుండా ఉండాలంటే మనకి ఒరిజినల్ ఏందో తెలియాలి. మనకి డూప్లికేట్ ఏందో కనుక్కోవాలంటే ఏం తెలియాలంటే మనకి ఫస్ట్ ఒరిజినల్ ఏందో తెలియాలి. ఒక దేశంలో ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ లేదంటే ఒక స్టాఫ్ని వాళ్ళు ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ని ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో మాకు డూప్లికేట్ ఏందో చూపించండి, అప్పుడు మేము ఈజీగా డూప్లికేట్ కరెన్సీని, డూప్లికేట్ డబ్బుల్ని మేము కనుక్కోగలము, అప్పుడు మేము ఎవరైతే ఇట్లా స్కామ్స్ చేస్తున్నారో వాళ్ళని ఈజీగా కనుక్కోగలము అని వాళ్ళ హెడ్ ఆఫీసర్కి చెప్పారనమాట. కానీ ఆ హెడ్ ఆఫీసర్ ఏం చెప్పారు తెలుసా? మీరు తెలుసుకోవాల్సింది ఏది డూప్లికేట్ అని కాదు, ఏది ఒరిజినల్. మీ ఒరిజినల్ నోట్ని ఏదైతే మీరు సరిగ్గా పరిశీలించి దాని గురించి మీరు తెలుసుకుంటారో అప్పుడు మీరు ఈ డూప్లికేట్ని ఈజీగా కనిపెట్టవచ్చు. కాబట్టి మీరు ఒరిజినాలిటీ ఏందో తెలుసుకోవాలి. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా ఎలా దానికి అర్థం ఉందో, ఎలా ఏ ఉద్దేశంతో దేవుడు చెప్పాడో దాని అర్థము తెలుసుకున్నప్పుడు ఎవరైనా దాన్ని వక్రీకరించి దాన్ని తప్పుగా చెప్పినప్పుడు మీరు దానివల్ల ప్రభావితం కాకుండా ఉంటారు. హల్లెలూయా.